వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ పరిధిలో ఇటీవల పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగులకు ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పదోన్నతి పొందిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బట్టు మల్లయ్య, మొలుగూరి వెంకయ్య, మాతంగి మనోజ్ పాల్గొన్నారు. శ్రీ మాగి గురవయ్య గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నుండి రెసిడెంట్ హెడ్ మాస్టర్ గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదవిలందు పదోన్నతి పొంది అలాగే చిలుకూరు మండల విద్యాధికారిగా కూడా పనిచేయడానికి మరి ఉత్తర్వులు పొందినందున వారికి ఎంఈఎఫ్ newly appointed already please మాదిగ ఉద్యోగ సంఘం వాళ్ళు నన్ను కొత్త అపాయింటీస్ మరియు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి మాదిగ చెందిన టీచర్స్ అందరినీ సన్మానం చేయడానికి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. దానికోసం నేను నా కోదాడ నియోజకవర్గంలో అపాయింట్ అయిన టీచర్స్ కానీ లేదా ఉన్న టీచర్స్కి ప్రమోషన్స్ అయిన మాదిగ సంఘం నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి వారు వర్గీకరణ కోసము మరొకసారి అసెంబ్లీలో మాట్లాడమని వారి తరఫున నాకు అందజేశారు. ఈ సబ్ కమిటీకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి ద్వారా ముఖ్యమంత్రి గారి వరకు ఈ మాట తీసుకుపోతానని నేను కూడా వారందరికీ మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.